అలాగే యాదగిరిగుట్ట నుంచి కూడా ఒక ఫోన్ వచ్చింది, నరసింహస్వామిని చూపిస్తాను దగ్గర. కానీ ఎందుకు లేయ్యా, మా దగ్గర ఒక 600-700 మంది నరసింహస్వాములు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళని చూస్తే చాలే అని ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని చూస్తే గుడిలో ఉన్న దేవుళ్ళ కన్నా భవిష్యత్ అనే గుడి లోపల దేవుళ్ళుగా కాబోతున్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను పోలీస్ అధికారుల యొక్క అమరవీరత్వం గురించి మాట్లాడాలి. ఇప్పుడు పోలీసులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కంటి రెప్పలుగా ఉన్నారు, దీనిపైనే కాకుండా ఒక సినిమాలో పోలీస్ గురించి ఒక 2 లైన్లో ఏం చెప్తావు అని ఒక డైరెక్టర్ అడిగినప్పుడు, నిద్రలేని కళ్ళకు అడ్రస్ పోలీస్, నిద్రలేని కళ్ళకు అడ్రస్ పోలీస్, విశ్రాంతెరుగని కాళ్లకు సిలబస్ పోలీస్. అది నేను చెప్పినటువంటి మాట. కాఠిన్యానికి లాఠీ ప్లస్, కర్తవ్యానికి కాకి డ్రెస్, ఎవ్వరు ఏ ఫిర్యాదు చేసినా కాదనకుండా 7 నిమిషములో హాజరు అయ్యే సూపర్ హీరోస్ పోలీస్. అది కవిగా, సినీ రచయితగా పోలీసుల పట్ల నా హృదయాన్ని నేను ఆవిష్కరించుకునే అవకాశం నాకు సినిమా ఇచ్చింది. మీకోసం నేనున్నా, మీ కంటి రెప్పనై ఉన్నా, పోతే పోని ప్రాణం అనుకొని లీనం చేసా డ్యూటీకి, సుఖశాంతుల జన జీవనమే నా చేయంగా రక్త సమర్పితమవుతున్నా అన్న వాళ్ళందరికీ 550 మందికి నేను చేతులెత్తి కళ్ళు మూసుకొని ఒక దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా నేను ఈ అమరవీరులకు నా జోహార్లు నేను అందిస్తున్నాను. సాల్యూట్ ది పోలీస్ హూ సాక్రిఫైస్డ్ ది లైఫ్ ఫర్ సొసైటీ.